మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 3వ వచనము. ఫరో ఇశ్రాయేలీలను గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెనని అనుకొనును. ప్రియ దైవజనమా, నిర్గమకాండం బైబిల్ స్టడీలో భాగముగా 14వ అధ్యాయము ధ్యానిస్తూ ఉన్నాము. ఈ భాగములో ఇశ్రాయేలీలను దేవుడు పీహహీరోతు ఎదురుగా, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సఫోను ఎదుట దిగవలనని వారితో చెప్తూ, ఆ విధంగా దిగడం వలన ఫరో ఇశ్రాయేలీలను గూర్చి, వారు ఆ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకుంటాడని చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ దైవజనమా, మన జీవితాల్లో కూడా శ్రమలు, శోధనలు, కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ చుట్టుముట్టినప్పుడు, అరణ్యము లాంటి పరిస్థితుల్లో మనము చిక్కుబడి ఉన్నప్పుడు మన శత్రువైన అపవాది అనుకుంటాడు, ఆ పరిస్థితులు మనలను మూసివేసి బంధించి ఉంచేస్తాయి అని, ఇక మన పని అయిపోతుంది అని అనుకుంటాడు. కానీ దేవుడు అటువంటి పరిస్థితులను ఎందుకు అనుమతిస్తాడు అంటే, 4వ వచనంలో చూసినట్లయితే, నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. అవును, ప్రతి ఒక్కరూ నీ పక్షముగా దేవుడు ఉన్నాడు, నా పక్షముగా దేవుడు ఉన్నాడు అని తెలుసుకొనడానికి, అదేవిధంగా మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకొనడానికి ఆ రీతిగా అరణ్యము లాంటి పరిస్థితులు మనలను మూసివేయనట్లుగా మన జీవితాల్లో అనుమతిస్తాడు. ప్రియ దైవజనమా, నేను ఇంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నానే, నేను ఇంతగా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నానే, ఎంతో నమ్మకంగా జీవిస్తూ ఉన్నానే, నాకే ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి? అరణ్యము లాంటి ఈ శ్రమలలో నేను, ఈ కష్టాలలో నేను చిక్కుబడిపోయి ఉన్నాను, ఇది నన్ను మూసివేస్తుంది, నా ఊపిరి ఆడడం లేదు, నేను ఈ స్థితిగతుల నుండి పైకి లేవగలనా? దీన్ని తట్టుకునే సామర్థ్యం నాకున్నదా? ఇలా ఎన్నో ఆలోచనలు నిన్ను చుట్టుముడుతూ ఉంటే, ఈ దినం దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిజముగా మనము దేవుణ్ణి వెంబడించే బిడ్డలమైతే మన జీవితాల్లో దేవుడు అరణ్యము వంటి పరిస్థితులు మనల్ని మూసివేయనట్లుగా, మనము వాటిలో చిక్కుబడిపోవునట్లుగా ఎందుకు అనుమతిస్తాడో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేయదలిచాను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారం, మొదటగా మనలను ఆకర్షించడానికి, అవును ప్రియ దైవజనమా, ఒకవేళ మనమున్న స్థితిగతులను బట్టి దేవునికి దూరం అయిపోతే తిరిగి మనలను తన వైపుకు ఆకర్షించుకొనడానికి దేవుడట్టి పరిస్థితులను అనుమతిస్తాడు. రెండవదిగా, అదే భాగంలో మనం చూసినట్లయితే మనతో ప్రేమగా మాట్లాడడానికి, అవును మనమున్న క్షేమకరమైన పరిస్థితులను బట్టి ఒకవేళ దేవునికి సమయము ఇవ్వలేకపోతూ ఉంటే, దేవునితో మనము ఏకాంతముగా గడపడానికి, మన బాధ అంతటిని వెళ్ళగక్కడానికి, ఆయనతో సమయాన్ని గడపడానికి, ఆ విధంగా గడుపుతూ ఉన్నప్పుడు తన వాక్యము ద్వారా మనతో ప్రేమగా మాటలాడి మనలను ఆదరించి అక్కున చేర్చుకొనడానికి ఆ పరిస్థితులను అనుమతిస్తాడు. మూడవదిగా, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మనతో స్నేహం చేయడానికి అనుమతిస్తాడు. నాలుగవదిగా, అరణ్యము లాంటి ఆ పరిస్థితుల్లో తానొక త్రోవను మన కొరకు కలుగజేస్తాడు. ఐదవదిగా, ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆ త్రోవలో తానే ముందుండి మనలను నడిపిస్తాడు. ప్రియ దైవజనమా, ఆరవదిగా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆ కష్ట స్థితిగతులన్నిటిలో ఆయన సన్నిధిచే మనలను ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె కాపాడుతాడు. కష్టం వచ్చినప్పుడు మన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ దూరం అయిపోవచ్చు, కానీ
మన దేవుడు మాత్రం మనలను ఆవరించి ఉంటాడు, మనలను హత్తుకొని ఉంటాడు, మనలను కంటి పాపవలే కాపాడుతాడు, ఆ స్థితిగతులన్నిటి నుండి పైకి లేవనెత్తుతాడు. చివరిగా 7వదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, నీ నా జీవితంలో ఉన్న అరణ్యము వంటి పరిస్థితులను ఏదేను వలె చేస్తాడు. హల్లెలూయా. అవును, ఏదేను తోటలో ఏ కొదువ లేదు, నిత్యము దేవునితో సహవాసమే కదా. అటువంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మనకు ఇవ్వడానికి అరణ్యము మనలను మూసివేసినట్లుగా దేవుడు అట్టి పరిస్థితులను మన జీవితంలో అనుమతిస్తాడు. కానీ శత్రువు అనుకోవచ్చు, నీ చుట్టూ ఉన్నవారు అనుకోవచ్చు, ఇక నీ పని అయిపోయింది, నీవు చిక్కుబడిపోయావు, నీవు మూసివేయబడ్డావు, నీవు బంధించబడ్డావు, నీవు బయటికి రాలేవు అని. కానీ వారందరూ తెలుసుకొనులాగున నీ ద్వారా తనను మహిమపరచుకొనడానికే దేవుడు అరణ్యము లాంటి పరిస్థితులను నీ నా జీవితంలో అనుమతిస్తాడు. కాబట్టి నీవున్న స్థితిని బట్టి కృంగిపోవద్దు. ప్రియనేస్తమా, నీతో కూడా దేవుడు ఉన్నాడు. కంటి పాపలా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నీ కల్పించింది నిన్ను తిరిగి తన వైపు ఆకర్షించుకొని నీతో ప్రేమగా మాట్లాడడానికి, నీతో స్నేహం చేయడానికే. నీ వెళ్తున్న మార్గములో ఆయన నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు, నీకొక త్రోవను కలుగజేస్తాడు, నీ జీవితాన్ని ఏదేను వలె మార్చివేస్తాడు. ఆ అరణ్య అనుభవము ఏదేను తోటలాగా మార్చబడుతుంది. ఆ తోటలో నిత్యము నీతో దేవుడు ఉంటాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కృపాభరితుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే అరణ్యము లాంటి పరిస్థితుల మధ్య చిక్కుబడి ఉన్నారో వారి జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకొని ఏదేను వలె మార్చి మీకు మహిమ తెచ్చుకొనమని అట్టి ప్రతి ఒక్కరిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: తన తండ్రి ఇంట ఉన్న గృహదేవతలను దొంగిలినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.